నేను లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. మనం సింగింగ్తో ఈ యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం. మొదటిగా యేసే నా ఆశ్రయము అనే సాంగ్ పాడుతుంది. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. శ్రమలోయలు ఎన్నో ఎదురొచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురొచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. జీవనావలో తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగిసినా, జీవనావలో తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగిసినా, నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని అయి దారి చూపును. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని అయి దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కాపరి నీవే. హల్లెలూయా. రెండో సాంగ్ యేసు రక్తము రక్తము ఆ సాంగ్ పాడుతుంది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము.
అతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మహిమకు ఘనతకు అర్హుడై ఉన్నాడు. కాబట్టి మనందరం కలిసి మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము అని సాంగ్ పాడుతున్నాం. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించరా నీ నామమంతో గొప్పది మేమారాధించేదం. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించరా నీ నామమంతో గొప్పది మేమారాధించేదం. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
స్తుతులకు యోగ్యుడా సర్వశక్తిమంతుడా మా స్వరములెత్తి మేము నిన్నారాధింతుము స్తుతులకు యోగ్యుడా సర్వశక్తిమంతుడా మా స్వరములెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నేను మహిమ పరతుము అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నేను మహిమ పరతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధికి మనం వచ్చి ఈ విధంగా కూడుకుంటకు ఈ సాయంకాల వేళలో ప్రభు చేసిన మేలును బట్టి మీ దేవునికి మనం చెల్లిస్తున్నాను. ప్రభు కృపను బట్టి మనందరూ ఈ విధంగా కలుసుకుంటూ దేవుడి చేర్పాటును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కార్యక్రమంలో మరి దేవుడు మన మధ్య మనతో ఉండి మాట్లాడుతూ అనేక విషయాలు నేర్పిస్తూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచడానికి యోగ జీవితం ద్వారా అనేకమైన సత్యాలు నేర్చుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి ప్రభుకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ రాత్రికాల సమయంలో మరి వాక్య లేఖన భాగాల నుంచి దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమ నమ్మకం తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మహాదేవ, మంచి దేవ, గొప్ప దేవ, నీ కృపను బట్టి దయను బట్టి నాయన తండ్రి అబ్బంటి ఇచ్చిన కృపలకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమల దేవుడు, మంచి దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామను బట్టి కొట్టాను స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నీ కృపను బట్టి దయను బట్టి రాత్రి వేళలో తండ్రి మరొకసారి నీ పాసనకి ఇచ్చిన ధన్యత బట్టి కొందనాలు. ఎందరో ఈ రాత్రి సమయం చూసి లేకుంటున్నాను, కానీ మాకు ఇచ్చినటువంటి ధన్యతకి నీ కొందనాలు నాయన. మేమే పాటి వారం ప్రభు, అంతలో కనబడంతలే మామే నీటి ఆవిరింటి వారం అయ్యా, నిగిలిన వారు దౌర్భాగ్యం, కానీ నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ప్రేమించి నీ రాకడ కొరకు మేము సిద్ధపరుస్తూ నీ వాక్యం అన్నది తృప్తిపరుస్తూ నీ వాక్యం చేత బలపరుస్తున్న మా ప్రభా మీకే స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ మా బోధకుడు మాతోండి మాట్లాడమని వినేచ్చేలు గ్రహించి మనసు దైత్యం ప్రార్థిస్తున్నాం.
ఈ వాక్యం ఎలా అడుగుతున్న వెలుగు కలుగుతుంది అయ్యా. తెలియలేని వారికి తెలియనిచ్చేది, రక్షించేది, బ్రతికించేది, స్వస్థపరిచేది, జ్ఞానం ఇచ్చేది వాక్యం. అట్ని వాక్యం నిలబడి చేసి నాతో మాతోండి మాట్లాడమని, వినే చెవులు గ్రహించమని ఇచ్చమని ఈ ఆలయం ద్వారా తండ్రిని వెళ్ళేది అందరికీ ఆశతో ఆసక్తితో ప్రభువాని రాకూడదని ఆశ కలిగి ఈ వాక్యమును ప్రేమించి విశ్వాసంతో ఎదుకు వచ్చినారు. ప్రతి హృదయాన్ని ఆత్మతో నింపండి, బలంతో నింపండి, కృపతో నింపండి, జ్ఞానంతో ఇచ్చేయండి. నీ రాకడకు ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మాయమరంత పొందమని. మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, నీ ఆత్మ చేత ప్రభాని కార్యం ధరించి కృప చూపని స్థుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రశస్త నామన ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క కృపను బట్టి మనము మరొకసారి ప్రభు సందులో దేవుని లేఖన భాగాలని చూసుకోవటానికి వాక్య ప్రియులు ఈ రాత్రికాల సమయం దేవుని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరలా మనము మరి నేడు దినంలో నేర్చుకున్నటువంటి వాక్య భాగం ప్రకారంగా యోగు జీవితంలో విషయాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. యోగు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. ఒక జోబ్ చాప్టర్ 27 verse 6. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. పిల్లారా, మనం దేవుని యొక్క నీతిని గురించి మరి 2 భాగాలుగా దీన్ని నేర్చుకున్నాం. 3వ భాగంగా ఈ దినం కూడా ఎందుకు యోబు, దావీదు, దానియేలు మరి పౌలు దేవుని యొక్క నీతిని గురించి మరి సంపాదించుకోవటానికి, నీతిని అనుసరించడానికి, నీతిమంతులుగా జీవించడానికి తమ తామును ఈ లోకం నుండి వేరే ప్రభు ఇచ్చే నీతిని సంపాదించుకోవటానికి అన్నిటినీ విడిచిపెట్టారు, అన్నిటినీ పరిత్యజించారు. కారణం ఏంటి అనగా దేవుని యందలి నీతి మాత్రమే మనల్ని రక్షిస్తుంటుంది. దేవుని యందలి నీతి మాత్రమే మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తుంది. దేవుని యందలి నీతిని గట్టిగా పట్టుకుంటేనే శ్రమలలో మనం విజయం పొందగలుగుతాం. కనుక దేవుడు నీతిమంతుల పక్షంగా, నీతిమంతుల కుటుంబ పక్షంగా, నీతిమంతులు ఎన్నడూ ఎడవని దేవుడుగా దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక నీతిమంతులు దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. కనుక దేవుని యందలి నీతిని మనము దినదినము సంపాదించుకుంటే కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మనము నీతిని కలిగి ఉంట కొరకే ఆయన నీతిగా మరి మనం చేయట కొరకు పాపముగా చేయబడి ఆయన నీతిని మనకు దయచేసి ఉంటున్నాడు. కనుకనే అవిధేయులమైన మనము నీతిమంతులు చేయబడంటే ఆదాము నుండి వచ్చినట్టు పాపం మనని అనీతిమంతులు చేస్తే దేవుని యొక్క నీతి మనకు ఒక మరి కడపటి ఆదామైనటువంటి దేవాది దేవుని యొక్క నీతి వలన మనము విధేయులంగా చేయబడి ఆయన కృప చేత, ఆయన దయ చేత మనకు రక్షణ అనుగ్రహించాడు. కనుకనే దేవుని నీతిని బట్టి మనము రక్షించబడినాం. కనుకనే దావీదు మహారాజు అంటున్నాడు 31వ కీర్తన మరి Psalm 31 verse మొదటి చరణంలో చూసినట్టు దావీదు అంటున్నాడు, అక్కడ మరి ప్రార్థిస్తూ అడుగుతుంటున్నాడు. Psalms 31 verse. యెహోవా నీ శరణు వచ్చినాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపబడుతున్నాడు. నీతి మాత్రమే మనని అపాయంలో, శోధన కాలంలో, కష్టకాలంలో, శ్రమల కాలంలో నీతి మనని రక్షించి కాపాడుతుంటుంది. నీతి మనని సంరక్షిస్తుంది. నీతి మంత్రులు దేవుడు క్షేమమును దయచేసి కాపాడేవాడుగా. కనుక యోబు గట్టిగా నీతిని పట్టుకునే కారణం ఏంటి? మరి దేవుని యందు నీతి మాత్రమే తనను శోధన కాలం నుండి, శ్రమల కాలం నుండి, అందరూ నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా నీతిని గట్టిగా పట్టుకుంటే చేతనే తను తిరిగి రక్షించబడతాను, తిరిగి నేను నా దేవుని సందులో నా ప్రవర్తన రుజువు చేసుకుంటాను న్యాయమని దేవుని నీతిని గట్టిగా కాపాడుతున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. కనుక దేవుని వాక్యమందుల నీతి మన జీవితాలలో మరి మనల్ని శ్రమల నుండి రక్షణ కలగజేస్తుంటుంది. శ్రమల కాలంలో దేవుని నీతి మాత్రమే మనల్ని విడిపిస్తుంటుంది. కనుక దానియేలు జీవితంలో మనం చూసినట్టయితే మరి 120 మంది ఆయన మీద పగబట్టి మరి ప్రార్థనా విషయంలో అతన్ని పట్టుకోవాలని, ఏ విధంగానైనా అతన్ని సంహరించాలని మరి దానియేలు మీద నింద మోపినప్పుడు రాజు తప్ప 30 దినాలు ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరిని ఆరాధించుకున్నప్పుడు మరి ఇక్కడ నీతికి పరీక్ష జరిగింది. దానియేలు జీవితంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అతను ఎంతమంది పగబట్టిన దర్యావేష్ కాలంలో జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలిసిందే. కనుక దేవుని యొక్క నీతిని కాపాడుకుంటూ దానియేలు నమ్మకస్తుడిగా ఉన్నాడు.
ఏ నేరమైనా ఏ తప్పైనా చేయవాడు కాడు కనుక దానియేలు ఏ తప్పైన లోపం కనుగొనలేకపోయారు. కానీ 5వ వచనం, డానియల్ చాప్టర్ 6:5, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమైంది కానీ మరి ఏ విషయం అతను లోపం కనుగొలేమని ఏం చేశారంటే అతని మీద ఒక నింద మోపాలని తగిన హేతు కనిపెట్టుచున్నారు. ఎందుకనగా దానియేలు మరి దర్యావేష కాలంలో ముఖ్యుడిగా ఉన్నాడు. రాజులకు నష్టం కలగకున్నట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు చెప్పాలని ఆజ్ఞ ఇచ్చాడు. కనుక వారు దొంగ లెక్కలు మరి చేస్తూ రాజుకి నష్టం కలిగించే వారు ఉంటే దానియేలు ఖచ్చితంగా లెక్కల విషయంలో స్ట్రిక్ట్గా ఉంటొచ్చాడు. అయితే ఏ విధంగా ఇతను మనకు ఆటంకంగా ఉన్నాడు, ఇతను లేపేయాలి, ఈ స్థానం నుంచి అసలు భూమి మీదనే ఉండకుండా చంపాలనే ప్రయత్నం చేశారు. కానీ ఏ విధంగా అతనికి హాని చేయలేము, ఎక్కడ అతని మీద నేరం మోపలేము, దేవుని పద్ధతులు అని చెప్పేసి కుట్ర చేసి ఎంతమంది 3 ప్రధానులుగా ఉన్నాడు దానియేలు. అతని మీద 120 మంది అధిపతులు నియమించిన దర్యావేషు ఈ 120 మంది ఈ కుట్రలో పాల్గొంది. రాజుకు తప్ప మరి ఖండితమైన శాసనం చేయించారు. రాజుకు తప్ప ఎవరికి ఆరాధన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. కనుక దానియేలు ఖచ్చితంగా ప్రార్థన విషయం దొరికిపోతాడు కదా అనుకుని మరి దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ రాజు దృష్టిలోనూ అతడు నేరం లేకుండా నిందారహితుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దానియేలు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు, నిరపరాధిగా ఉన్నాడు. కనుక మరి ఈ విషయం తెలుసుకుని verse 10 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇటు శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నది తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదిన ముమ్మారు మోకాలుని తన ఇంటి పైకి కిటికీలు యెరూషలేములో తెరవబడినగా తన దేవునికి ప్రార్థన చేయని స్తుతించు వచ్చాను. సరే, ఈ విధంగా 1వ రోజు అయింది, 2వ రోజు అయింది. మరి వాళ్ళు దొమ్మిగా వెళ్ళి రాజు దగ్గర ఫిర్యాదు చేశారు. ఆ మనుషులు గుంపు కూడి దానియేలు దేవునికి ప్రార్థన చేయని బతిమాలను చూసి verse 12 శాసన విషయం బట్టి కానీ రాజా ముఖ్యమంత్రి నీకు తప్ప మరి ఏ దేవునికి మానవునికి ఎవడు ప్రార్థన చేయకుండా కూడదు, ఎవడైనా చేసిన వాడు సింహంలో పడద్రోయబడు కదా. ఈ మాదీల పార్షికుల యొక్క మరి పద్ధతి ప్రకారంగా ఈ సంగతి స్థిరం గనక ఎవరు దాన్ని రద్దు చేయలేరని అన్నప్పుడు దానియేలుని విడిపించడంతో ప్రయత్నం చేశాడు. కానీ ఆ రాజశాసనం బట్టి 15వ వచనంలో వారందరూ సందడికి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసన తీర్మానం ఎవరు రద్దుపరచజాలడు, ఇది మాదీయులకు పార్సీకులు విధేని తమను తెలుసుకోవాలని చెప్పేసి 16వ వచనంలో అతనిని మరి 16వ వచనం అతను రాజు ఆజ్ఞగా బంట్రోతు దానియేలు పట్టుకుని పోయి సింహపు గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించి నీ దేవుడిని రక్షించని దానియేలుతో చెప్పాను. కనుక మరి రాజు ఖచ్చితంగా మరి ఏం చేశాడంటే ఖచ్చితంగా ఆ శాసనం అమలు పరచుటకై దానియేలుని సింహపు గుహలో పడదూశాడు. చూడండి, రాత్రి నిద్రపోలేదు. అయితే దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా నీతిని విడవకుండా దేవుని నీతిని కలిగి నిర్దోషిగా ఉండి దేవుని దృష్టికి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా కనపడ్డాడు. కనుకనే 21వ వచనం తన దూత నంపించి సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోలను మోయించాడు. కారణం ఏంటంటే దానియేలు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో నీతిని కాపాడుకున్నాడు, నిజాయితీని కలిగిన వాడు ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. కనుకనే సాతానుడు అనేక సార్లు మనం నీతిని నిజాయితీని యథార్థం కలిగి ఉన్నప్పుడు శోధనల చేత శోధనల గుండా మనల్ని అనేక శ్రమల గుండా తీసుకెళ్తుంటాడు. అయితే మనం భయపడకుండా దానియేలు వలె మరి యోబు వలె దేవుని దృష్టికి నీతిని కలిగిన వారంగా ఉండాలి. నీతిని కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక మనల్ని రక్షిస్తాడు. కనుకనే దావీదు కూడా దేవుని యొక్క నీతిని కలిగిన వాడుగా, దేవుని నీతిని మరి నేర్చుకునేవాడుగా, దేవుని నీతిని కావాలని కోరుకున్నవాడుగా, దేవా నీ నీతిని నాకు దయచేయము, నీ నీతిని నాకు నేర్పుము, నీ నీతిని అవలంబించి నాకు సహాయం చేయమని ప్రార్థించాడు. కనుక దావీదు కూడా దేవుని పట్ల ఎంతో నీతిని కలిగి ఉన్నటకై దేవుని సందులో దేవాని నీతి విషయములో గట్టిగా దావీదు కూడా పట్టుకుని ఉన్నాడు. దానియేలు మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8-9 మనం చదివాం. క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తం మరి పౌలు భక్తుడు కూడా దేవుని నీతిని కలిగి ఉంట కొరకు దేవుడిచ్చే నీతిని సంపాదించుకునే నిమిత్తం సమస్త నష్టంగా ఎందుకు ఎంచుకున్నాడంటే మరి చూసినట్టయితే దేవుని నీతిని కలిగి జీవించేవారు దేవుని దృష్టిలో ధన్యులు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో
మంచి విషయములు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు సాతానుడు మనని మరి శ్రమలకి కష్టాలకు గురి చేస్తాడు. కనుకనే ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మంచి విషయములు ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడేవాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడిన మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. కనుకనే పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నీతిని నిమిత్తము శ్రమలు పడుట మన జీవితాల్లో ధన్యత ఉన్నది. యేసు ప్రభువారు కూడా జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి నిమిత్తం ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. కనుక హృదయ శుద్ధి గల వారు మరి దేవుని చూస్తారు అని జ్ఞాపకం చేశారు. కానీ నీతి విషయంలో మనకు జ్ఞాపకం చేసే మాట, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉంటే వారు తృప్తిపరచబడతారు. కనుక మనం నీతి నిమిత్తం, నీతిని సంపాదించుకునే నిమిత్తం యేసు ప్రభువారు కూడా ఆయన రాజ్యము, ఆయన నీతిని మనం వెతకాలి, నీతిని సంపాదించుకోవాలి, దాని కొరకు ప్రయాసపడాలని జ్ఞాపకం చేశాడు. కనుక మనం ప్రతిదినం ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో నీతిని కలిగి ఉంట కొరకై యేసు ప్రభువారు మన కోసం మన నిమిత్తం ఆయన 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చదవండి ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మనం ఏం కావాలట? దేవుని నీతి అగునట్లు. అవును ప్రియ సహోదర సహోదరి, నీవు నేను దేవుని నీతిగా మార్చబడాలని. మొదటి మానవుని ద్వారా మన జీవితాల్లో దేవుని నీతిని కోల్పోయాం, నీతిని పోగొట్టుకున్నాం. నీతి ఎప్పుడు సంపాదించుకుంటాం? ఆయన ఆజ్ఞలు గైకొనుటయే నీతిని కలిగి ఉంట, నీతిని పొందుకుంటాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకున్నాం. సమస్తమైన ఆజ్ఞలను కట్టలను గైకొనుట ద్వారా దేవుడు తన నీతిని మనకు అనుగ్రహించి ఆయనే మనకు నీతి అయి ఉంటాడు. మన జీవితాల్లో దేవుడు మనకు నీతి అయి ఉండాలి అంటే ఆయన కట్టడు ఆజ్ఞ గైకొన, అనగా దేవుని దృష్టిలో ఏ పరిస్థితులైనా, శ్రమలైనా, హింసైనా, కష్టమైన, దుఃఖమైన, వేదనైనా, మరణకాల పరిస్థితులు ఎదురైనా నువ్వు దేవుని నీతి కొరకు, దేవుని నీతిని కొరకు పట్ల ఆసక్తి కలిగి దేవుని నీతిని సంపాదించుకునే నిమిత్తం ప్రయాసపడుతున్నట్టయితే దేవుడు తన నీతిని నీకు వస్త్రంగా ధరింపజేస్తాడు. అందుకనే పేతురు అన్నాడు, నీతి నిమిత్తం శ్రమలు పడుతున్నారా? ఆసక్తి విషయంలో, మంచి కార్య విషయంలో నీతిని జరిగించడానికి, నీతిని నెరవేర్చడానికి, నీతిమంతులు జీవించడానికి మీరు పూనుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మరి కష్టాలు వస్తాయి, అనేక మంది నిందిస్తుంటారు. కనుకనే యోబు తన జీవితంలో నీతిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన నీతిమంతుడిగా మన చేటు కొరకు రోమీయుల పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. 11వ వచనం ఏమనంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కనుక ఎవరు కూడా నీతిమంతులు లేరు భూమి మీద. ఆదాముడు వచ్చిన వారందరూ కూడా మరి అనీతిమంతులుగా ఉన్నారు. కనుక అనీతిమంతులైన మనల్ని నీతిమంతులు చేసి ఆయన నీతిని మనకు ధరింపచేయటానికి మన నిమిత్తం ఆయన ఏమయ్యాడట? పాపమెరగని ఆయన, ఏ కపటం లేనివాడు, ఏ దోషం లేనివాడు, నిందారైతున్న దేవుడు, నిష్కలంకుడైన దేవుడు, సర్వశక్తుల దేవుడు, సర్వాధికైన దేవుడు, పాపమెరగని ఆయన పరిశుద్ధాత్మతో ఈ లోకంలో జన్మించి ఆయన శక్తి గల వాడయింది, సర్వాధికారమైన దేవుడయింది, మహాపరిశుద్ధులు నివసించిన దేవుడు మన కోసము పాపముగా చేపట్టకు తను తాను అప్పగించుకున్నాడు. కనుకనే పేతురు ఇంకా స్పష్టంగా చెప్పాడు. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23, 24 చూసినట్లయితే మరి ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? క్రీస్తు కొరకు మీ కొరకు కూడా బాధపడి తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. ఎందుకు అప్పగించుకున్నాడట? తను తాను ఏ కపటం లేనివాడు, ఏ అబద్ధం లేని మాట్లాడిన వాడు, ఆయన ఏ దూషణ చేయనివాడు, ఆయన శ్రమ పెట్టబట్టానికి, ఆయన బాధించబట్టానికి, ఆయన తీర్పులోనికి రావటానికి, అన్యాయం తీర్పు పొందటానికి, మరి న్యాయమైన తీర్పు దేవుని
దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. కారణం ఏంటి? వర్స్ 24 చాలా ప్రాముఖ్యమైంది. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు ప్రాణం మీద మోసుకుని. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనము నీతి విషయము ప్రభు కొరకు జీవించువారుగా ఉంటకై, నీతిమంతులుగా చేపట్ట కొరకు. అనీతిమంతులమైతే ఏమైపోయాం దేవుని దృష్టిలో? దేవుని నీతి లేని వారమైతే ఏమై ఉన్నాము దేవుని దృష్టిలో? అంటే దేవునికి దూరస్తులుగా ఉన్నాం, చెదిరిపోయిన వారంగా ఉన్నాం, తప్పిపోయిన వారంగా ఉన్నాం, పాపులమైనా, భక్తిహీనమైనా, దూరస్తులమైనా, దేవుని ఎరగని వారు ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని దృష్టిలో మనము దేవునిగా పిలవటానికి కూడా అర్హత లేదు మనకి. ఎందుకనగా దేవుని నీతిని మనకు అనుగ్రహించబడకపోతే, ఆయన తన నీతిని మనకు ఇవ్వకపోతే తండ్రి దగ్గరికి మనం తీసుకురాబడలేదు. తండ్రి దగ్గరికి మనం తీసుకురాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వచ్చి, క్రీస్తు యేసు అనే నరుడుగా ఆయన మధ్యవర్తిగా ఉండి ఏం చేశాడు? దూరస్తులమైన మనల్ని ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 అన్నాడు. అక్కడ ఏం జ్ఞాపకం చేసినట్టే, క్రీస్తు యేసు రక్తం వలన ఇప్పుడు మునుపు దూరస్తులమైన మనల్ని ఆయన సమీపస్తులో చేశాడు. ఆ రక్తమే సర్వ మానవాళి పాప పరిహారార్థం చిందించబడిన యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమే ఆయన నీతిని మనకు అనుగ్రహించింది. ఎందుకు? దేవుని విషయములో మనం జీవించు వారముగా ఉంచుకు, పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై ఈ లోకములో దేవునికి సాక్షులమనటానికి, పరలోకానికి దేవునికి మనము సిద్ధపాటు కలిగిన వారంగా, దేవుని దృష్టిలో పాపం కలిగిన ఉండాలి అంటే, పరిశుద్ధులంగా చేయబడాలంటే, నీతిమంతులుగా మార్చబడాలంటే యేసుక్రీస్తు రక్తము వలననే మనము నీతిమంతులు చేయబడతాం. క్రీస్తు యేసు అందరి రక్తము యొక్క విశ్వాసం వలన మనము పరిశుద్ధపరచబడ్డాం. కనుకనే పౌలు భక్తుడికి అన్నాడు రోమీయుల పత్రిక 3వ అధ్యాయంలో, విజ్ఞాపన చేసినట్టే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలన మనుషులు నీతిమంతులు తీర్చబడుచున్నాం. అయితే వర్స్ 26 రోమా 3:26, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఏం చేశాడు? వలన ఆయన ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. వర్స్ 25, పూర్వము చేయబడిన పాపము దేవుడు తన ఓరిమను ఉపేక్షించి ఆయన తన నీతిని కనపరిచి, కనుక క్రీస్తు యేసు నందలి రక్తము ద్వారా మనము ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. కనుకనే పాపమెరగిన ఆయన పాపముగా ఎంచబడి, పాపముగా చేయబడి ఆయన తన నీతిని మనకు అనుగ్రహించాడు. ఈ గొప్ప ప్రణాళిక ద్వారా పేతురు ఇంకో కొంచెం గోతికెళ్ళి ఇంకో మాట చెప్పాడు. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 216వ పేజీ 3వ అధ్యాయం 18వ వచనంలో ఇక అంటున్నాడు, ఎలైనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారి ఏం చేయబడ్డాడు? శ్రమ పడ్డాడు. నీ కొరకు ఆయన శ్రమలు ఎందుకు భరించాడు? కారణం ఏంటంటే, గుర్తుపెట్టుకో, నీ కోసం ఆయన శ్రమ పెట్టబడ్డవాడిగా చేయబట్టడానికి కారణం అనీతిమంతులమైన మనం దేవునికి దూరంగా ఉన్నాం. అనీతిమంతులమైన మనము దేవుని దృష్టిలో శత్రువుగా ఉన్నాం. అది ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొద్దకు కుమారుని క్రీస్తు మనని తీసుకుని రావాలంటే ఏం చేశాడట? క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో మనల్ని బ్రతికించటానికి. అనగా ఆదాము తినవద్దన్న పండు తిన్నప్పుడు శరీరరీత్యా బ్రతికించబడి ఉన్నాడు, కానీ ఆత్మీయంగా చనిపోయాడు. కనుక ఆత్మ విషయంలో తిరిగి మనం బ్రతికించబడాలంటే పౌలుడు ఇదే మాట చెప్పాడు. ఎఫెసీయులు చాప్టర్ 2 verse 1, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైండగా క్రీస్తు యేసు మరలా మనని తన మరణము ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనం తిరిగి బ్రతికించాడు. ఆత్మ విషయములు తిరిగి మనం బ్రతికించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా ఎంచబడాలి. అందుకొరకే
ఆయన ఏం చెప్పాడు? పేతురు అన్నాడు, మధ్యలో కొంచెం ఆపేసాం ఇక్కడ మనం మరలా మొదటి పేతురు ఆసుపత్రి 2వ అధ్యాయంలో చివరి భాగం, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థనలు తిరిగి నీతి విషయము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపం రాని మీద మోసుకుని ఆయన గాయపరచబడి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం తండ్రి దగ్గర తీసుకొచ్చి, కానీ నేను పోలున్నాడు యేసుక్రీస్తు రక్తాన్ని పట్టుకొని తండ్రిని సమీపించడానికి, అనగా పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే యాజకుడు రక్తాన్ని పట్టుకొని వెళ్ళాలి. రక్తాన్ని పట్టుకొని వెళ్తే ఆయన కూడా పరిశుద్ధంగా ఉంటేనే ఆ రక్తం తీసుకుని వెళ్ళినప్పుడు అతను బ్రతికవుతాడు. లేనట్టయితే అక్కడే పడి చనిపోతాడు. ఎందుకంటే అతను ఏ పాపం ఉన్నా యాజకుడుగా మరి ఆయన ఏ విషయంలో కూడా దేవుని దృష్టికి అనుకూలంగా నిర్దోషిగా లేనట్టయితే ఆ నిర్దోషిగా రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలం వెళితే అతను మొల చుట్టూ గంటలు కట్టుకుని ఉంటాడు. ఆ గంట చప్పుడు వినబడుతుంటే బ్రతికున్నట్టు. ఆ చప్పుడు మొగుట ఆగిపోయిందంటే అతని కూడా మరి ఒక త్రాడు కట్టి ఉంటుంది మొలకి, అది బట్టి లాగాల బయటికి. కానీ ఆ యొక్క గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం మన పాపాలు తీసేయాలంటే దేవుడే చెప్పాడు బల్ల ప్రకారం. కానీ రోమన్ చాప్టర్ 10:3 and 4 ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేట అసాధ్యం. ఎందుకు? verse 4 Hebrew chapter 10:4 ఆ పాపమును తీసేయలేకపోతే కారణం ఏంటంటే 4 వచ్చింది కదండి. ఎబ్రాయిల పత్రిక 14 మరలా ఏటేట పాపాలు జ్ఞాపకానికి వస్తాయి. ఎలైనగా ఎట్లా ఎక్కువ మేకల ఎక్కువ రక్తము అసాధ్యం. కాబట్టి మూడో వచ్చింది ఒకసారి మళ్ళీ అయితే అది ఆ బలు అర్పించటం వలన ఏటేట పాపములు చూడండి, ఏటేట సంవత్సరానికి మరలా పాపాలు జ్ఞాపకం వస్తాయి. ఏటేట జ్ఞాపకం వస్తూ ఉంటుంటే వీళ్ళు బలు అర్పిస్తూ పోవాలి. కనుకనే అప్పుడు ఏం చేయబడ్డది? మరి ఆయనే రక్తం చిందించమన్నాడు. హీబ్రూ చాప్టర్ 9:22 మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువు రక్తము చేత శుద్ధి చేయబడి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. దేవుడే బొల్లర్పించమన్నాడు. ఆ బొల్లర్పించినప్పుడు ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము మరి దేవుణ్ణి శాంతింపచేయలేకపోయినాయి. ఏటేట పాపాలు జ్ఞాపకం వచ్చాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరలా మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులు చేయటానికి ఆయనే కాలము సంపూర్ణమైనప్పుడు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చి మన నిమిత్తం మనం నీతిగా జీవించిన నిమిత్తం ఆత్మ విషయంలో తిరిగి బ్రతికించడం కోసం తన దేవునికి మనము సమీపస్తులుగా చేయటం కోసం యేసయ్య రక్తం మనని ఆయన నీతిని మనకిచ్చి నీతిమంతులు చేసింది ఆ రక్తం. అయితే అప్పుడు ఏం జరిగిందంటే పాత నిబంధనకు రక్తం చిందించబడ్డప్పుడు పాప క్షమాపణ పూర్తిగా జరగలేదు, కానీ పాపములు కనబడకుండా కప్పబడ్డాయి. పూర్తిగా నిర్మూలన చేయబడలేదు, తీసివేయబడలేదు. ఏటేట జ్ఞాపకం వచ్చాయి. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ లోకానికి వచ్చిన శరీరమందు శ్రమ పెట్టబడి, పేతురు చెప్పాడు కదా, మన పాపముల విషయమే ఆయన తానే ఏం చేశాడు? పాపముల విషయములో ఆయన చంపబడ్డాడు. ఆత్మసమైన విషయంలో తిరిగి మనని బ్రతికించు నిమిత్తము మనం జ్ఞాపకం చేసుకునే మాట, క్రీస్తు శరీర విషయములో అనీతిమంతుల కొరకు నీతిమంతుల క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడ్డకు ఒక్కసారే శ్రమ పట్టబడి చేత మన ప్రేమయం మన పాపముల విషయం చనిపోయి నీతి విషయము తిరిగి జీవించాలంటే యేసు రక్తమే మనకు తన నీతిని దయచేసింది. కనుకనే యోగు నీతిని ఒక గట్టిగా పట్టుకున్నాడు. ఆయన నీతిని మా ద్వారానే నేను ప్రభువా రక్షించబడతాను, కాపాడబడతాను, భద్రపరచబడతాను, నేను నీ దృష్టికి నిర్దోషించబడతానని యేసు క్రీస్తు ప్రభువారి మీద ఆశ పెట్టుకొని ఆయన రక్తము చేత విమోచించబడతాడు గనక ఆయన అందరి నీతి చేతనే తిరిగి రక్షించబడతాడు గనకనే యోగు, దావీదు, దానియేలు దేవుని నీతిని కలిగి ఉన్నారు, దేవుని నీతిని సంపాదించుకున్నారు.
క్రొత్త నిబంధన కాలంలో పౌలు భక్తులుగా దేవుని నీతిని సంపాదించుకునే నిమిత్తం సమస్తమును మురికిగా ఎంచుకోవటం కారణం ఏంటంటే ఆయన యందలి నీతి ద్వారానే ఏం చేయబడుతుందట, నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం వర్స్ 8, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించే వారందరికీ. ఎవరట ఈ న్యాయాధిపతి? నీతి గల న్యాయాధిపతి. నీతి గల న్యాయాధిపతి ఎదుట ఒక దినాన మనం ప్రత్యక్షం కాబోతున్నాం. కనుకనే పౌలు భూలోకం ఉండగానే సాక్ష్యం ఇస్తున్నాడు, నా పరుగు తుదముట్టించి తిని. ఎలాగా? మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని. విశ్వాసము ద్వారా నీతి. కనుక పౌలు కూడా తన జీవితంలో ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు. మనం ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకసారి 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి యోబు వలె తను కూడా అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, బాధించబడ్డాడు. 5 సార్లు 39 కొరడా దెబ్బలు పొందాడు. అంత మాత్రమే కాదు, చెరసాల్లో ఉంచబడ్డాడు, అపరిమితమైన దెబ్బలు తిన్నాడు, అనేకమైన ప్రాణాపాయములు ఉన్నాడు. వర్స్ 24-25 యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు, 3 మారు బెత్తముతో కొట్టబడ్డాడు, ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాడు, 3 మారు ఓడబయలు శ్రమపడితిని, ఇక ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనులైన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములు ఆపదలోను, అరణ్యములు ఆపదలోను, సముద్రములు ఆపదలోను, కపట సహోదరుల ఆపదలలోంటిని, ప్రయాసముతో కష్టముతోను, తరచుగా జాగాన్నములతోను, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతో ఉంటిని. ఇంకా చెప్పండి, చాలా ఉన్నాయి. ఎందుకు? దేవుని నీతిని సంపాదించుకోవటం. ఫిలిప్పీయుల ఆసుపత్రి 3:8 ఉంటుందన్నమాట. క్రీస్తు యేసు నీతిని సంపాదించుకుంటాడు. ఇవన్నిటిని ఆయన భరించాడు. యోబు కూడా, మన యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం 13 నుంచి చదివాము. ఆయన కూడా స్నేహితుల వలన నిందించబడ్డాడు, భార్య తన ఊపిరిని అసహించుకుంది, దాసదాసుల చేత తృణీకరించబడ్డాడు, చిన్నపిల్లల చేత ఎగతాళి చేయబడ్డాడు. ఎన్నో శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా వెళ్ళటానికి చూడండి పౌలు వలె యోబు కూడా. యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే పౌలు కూడా అంత మాత్రమే కాదు, మనందరికీ మాదిరికరంగా యేసు ప్రభువారు కూడా మరి బాధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. పేతురు జ్ఞాపకం చేశాడు, పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు. ఆయన వెంట్రుకలు పెరిగివేయగలిగిన గడ్డమును అపహరించుకున్నాడు, తన ముఖమును చెగుముకి రాతి వలె చేసుకున్నాడు, మరి తలపై ముళ్ళకీటం ధరించాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లెపోటు, మరి కాలంలో మేకులు కొట్టబడ్డాయి. ఈ శ్రమలు నీ కోసం నా కోసం ఎందుకు భరించాడంటే, మన యొక్క పిత్తలైనటువంటి పెద్దలు, పరిశుద్ధులు ఎందుకు ఈ విధంగా నీతిని సంపాదించుకోవటానికి శ్రమ పెట్టబడ్డారు అంటే, అవమానపరచబడంటే, ప్రియ సహోదర సహోదరి, మనము కూడా ఇలాంటి శ్రమల గుండా, అవమానాల గుండా వెళ్ళాలి. ఎందుకనగా మన జీవితంలో ఇలాంటి శ్రమలు, అవమానాలు సొంత వారి ద్వారా, సహోదరుల ద్వారా, మరి మన యొక్క మరి అన్యులకు నేను ఏమయ్యానంటే నిలవలైన వాడిని కూడా అన్యుడైపోయానన్నాడు. తోబుట్టువులకు కూడా ఇలాంటి శ్రమలు అందరి జీవితాల్లో వస్తాయి. కానీ వీటన్నిటిలో మనము కాపాడుకోవాల్సింది విశ్వాసముతో కూడిన నీతిని. విశ్వాసంతో కూడిన నీతిని, మంచి పోరాటంతో మనం ఎప్పుడైతే నీతిని సంపాదించుకొని, నీతిని కాపాడుకొని, నీతి కొరకు ఆకర్తప్పులు కలిగి, నీతిని యందు మన జీవితాన్ని ప్రతిష్ఠించుకొని, పరిశుద్ధపరచుకొని, నీతి ద్వారా మన జీవితంలో ఎప్పుడైతే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నావో, ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన నీవు నీతి కొరకు శ్రమలు అనుభవించాలి. నీతిని సంపాదించుకోవటం కోసం సమస్తం ఏవి లాభకుల్లో విడిచిపెట్టాలి, వాటిని పరిత్యజించాలి. పేతురు అది చెప్పాడు కదా, మనం 13-14 చూసినాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి మనం మరి 3వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో నీతి నిమిత్తం శ్రమలు అనుభవించారు అంటున్నాడు. వారు ధన్యులు, కానీ పరలోకమందు వారికి ఏ కిరీటం దట? నీతి కిరీటం. నీతి గల న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట
నీ గొప్ప బహుమానం ఉండబోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో డోంట్ లూజ్ యువర్ రైచియస్నెస్. మనుషులు ఎగతాళి చేయొచ్చు. నువ్వు ఏ స్థలమునున్నా, ఎక్కడ ఉన్నా, ప్రతి స్థలములో, ప్రతి చోట దేవుని బిడ్డలుగా మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో నీతి కొరకు ప్రయాసపడు, నీతిని వెదకు. క్రీస్తు యేసు ప్రభువారు నీతి నిమిత్తము ఎవరైతే శ్రమ పెట్టబడుతున్నారో వారికి దేవుడు రెట్టింపైన ఘనత, మెప్పు, ఖ్యాతి సంపాదించుకుంటారు. ప్రభు మనల్ని మర్చిపోడు. నీతిమంతులు విడవబట్ట కానీ ఆయన సంతానం భిక్షమెత్తుడు కానీ ఆయన చూడడు. కనుకనే దావీదు మహారాజు అన్నాడు, నీతిమంతుల సంతానం పక్షంగా దేవుడు ఎప్పుడు వ్యాజ్యమాడతాడు. దావీదు రాసిన కీర్తనలో మరి మనం చూసినట్టయితే 13వ Psalms 14:5, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షంగా ఉన్నాడు, బాధపడు వారి ఆలోచన మీరు తురీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. చూసారా, నీతిమంతుల యొక్క కుటుంబ పక్షంగా, నీతిమంతుల పిల్ల పక్షంగా, నీతిమంతుల సంతాన పక్షంగా దేవుడు ఆశ్రయంగా ఉంటున్నాడు. దేవుడిని ఆశ్రయంగా చేసుకున్న వారు దేవుని నీతిని సంపాదించుకుంటారు. కనుక దయచేసి రాత్రి వేళలో నువ్వు సేవకుడు ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, సంఘ నాయకుడు ఉండొచ్చు, నువ్వు దేవుని నీతిని కలిగి ఉంట కొరకు ప్రయాసపడుతుంటే నీ తోటి విశ్వాసం ఎగతాళి చేస్తున్నారా? నీకు శ్రమలు, తొందరలు కలిగిస్తున్నారా? భయపడకు, కురిగిపోకు. దేవుడు నీతిమంతులు విడవబట్ట గాని, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకుంటే గాని ఆయన చూడు. అదే దావీదు మహారాజు మళ్ళా మీకు ఒక మాట చదువుతున్నాను. దావీదు రాసిన కీర్తనలో నీతిమంతుల యొక్క పక్షంగా ఏం చేస్తాడు అని చూసినట్టయితే 37వ కీర్తన 25 ఆయన నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానము మరలా చెప్పాడు. ఇక్కడ భిక్షమెత్తుని చూచుండలేదు. కనుక దేవుడు నీతిమంతులకు రక్షణాధారమైనాడు. 37 Psalms 39, యెహోవా నీతిమంతుల రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయ దుర్గము. కనుక నీకు దుర్గముగాను, కేడెముగాను, ఆశ్రయంగాను, విమోచకుడుగాను ఉండాలి అంటే దేవుని నీతిని సంపాదించు. దానియేలు దేవుని నీతిని కలిగి కొరకు మరణం గుండా వెళ్లాల్సి వచ్చింది. సింహం గోను వేయబడ్డాడు. దేవుడు సింహాల నోరు మూసివేశాడు. ఎందుకనగా మరి దేవుడు నీతిమంతుల ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అదే పేతురు భక్తుడు మరొక మాట చెప్పాడు, లోతు దినాలలో లోతు దేవుని యొక్క నీతిని కాపాడుకొని ఉండుట చేత దేవుడు మరి నీతిమంతుడైన లోతుని మర్చిపోలేదు. 2 Peter chapter 2:7, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు అగు లోతును తప్పించెను. చూసారా, దేవుడు నీతిమంతులైన వారిని, నీతిని వెతికే వారిని, నీతి కొరకు ఆసక్తి కలిగిన వారిని, ఆశ కలిగిన వారిని, దేవుడు నీతి కొరకై తమ జీవితాలు తాము ప్రతిష్ఠించుకున్న వారిని దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా సరే విడిచిపెట్టాడు, మర్చిపోడు, మరొకడు. నిన్ను రాత్రికాల సమయంలో నువ్వు ఈ సంఘం కొంచెం కొద్ది మంది ఉండొచ్చు, నీకు ఎన్ని కష్టాలు ఉండొచ్చు, ఎన్ని ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉండాలి. నీ సేవలో నీతిమంతుడిగా ఉండు, నీ విశ్వాస జీవితంలో నీతిమంతుడిగా ఉండు, మరి నీ ఆ కుటుంబంలో నీతిమంతుడు కానీ, తోబుట్టుల్లో, నీ రక్త సంబంధికుల్లో, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య విశ్వాసమూలముగా నీతిమంతుడు జీవించును. కనుక విశ్వాసముతో కూడిన నీతిని, దేవుని నీతిని మనకిచ్చుట కొరకై ఆయన మరణము గుండా, శ్రమల గుండా, కలువరి గుండా తన రక్తాన్ని చెందించి మనను నీతిమంతులు చేయటకు. మరొకసారి మనం చదువుకున్న మాట 2 Corinthians 5:7 పాపమెరగని ఆయన, ఎందుకనగా పాపమెరగని ఆయన మన కోసం పాపంగా చేయబడి మనల్ని ఏం చేసేట ఆయన నీతిని మనకు దయచేశాడు. ఆయన నీతిని అనుగ్రహించాడు వస్త్రముగా. రక్షించబట్టుకు ఆయన నీతే, ఆయన అందరి విశ్వాసం ద్వారా ఇచ్చిన రక్తము ద్వారా నీతిని సంపాదించుకుంటకై వెలబెట్టి నిన్ను కొన్నాడు. సో యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. క్రీస్తు రక్తంలో దినదినమున కడుక్కుంటూ ఆ నీతిని మహిమను ధరించుకొని లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, దురాత్మ సమూహంతో పోరాడుతూ దేవుడి నీతిని మహిమను కలిగి ఉన్నట్టయితే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడిని మర్చిపోడు. ప్రభు రాకడ కొరకు నిత్య జీవానికి సిద్ధపరచబడేది నీతిమంతులే. నీతిమంతులు నిత్య జీవం కొరకు ఏర్పాటు చేయబడ్డారు. కానీ మన పితరులందరూ మనం చూశాం, పౌలు మరి నీతిని సంపాదించుకుంటకు ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడో. మీరు ఇంకా నిదానంగా చదవండి 2 Corinthians 11వ అధ్యాయం
ఎన్ని శ్రమల గుండా. కనుక దేవుని నీతిని నుండి తప్పించడానికి సాతానుడు మనకు అనేక విధమైనటువంటి శోధనలు, ఇరుకులు తెస్తాడు. ఎందుకంటే నీతిమంతులుగా జీవించినటువంటి నోవహు కాలములో కూడా అనేకమైనటువంటి తిరస్కారము, అవమానం నోవహు పొందాడు. లోతు కూడా సొదొమ గొమొరలో ఉన్నప్పుడు చూడండి, ఈరోజు ఆ నీతిమంతులు వారి మధ్య కాపురం నుండి తాను చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనసు నొప్పించుకుంటూ వచ్చాడు. కనుకనే భక్తులను శోధనను తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారం నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించు శిక్షలు ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలుంచబట్టుకు ప్రభు సమర్థుడు. నీ చుట్టూన్న వారు అనీతి పరులై తమ శరీరానుసారమైన జీవితంతో ఏం చేస్తున్నారు? దురాశతో మరి దుర్నీతితో శరీరానుసారం నడుచుకుంటూ మలినం చేయబడుతున్నారు. పాప భీష్టమైన లోకములో ఈ పాపానికి ఎడవబడి అనేక దురాశలకు లోనై తమను తాము మలినపరుచుకుంటున్నారు. నోటిని మలినపరుచుకుంటున్నారు అబద్ధాల చేత. అపవిత్రమైన వాటిని చూసి కళ్ళని మలినపరుచుకుంటున్నారు. తమ చెడ్డ తలంపుల చేత తమ మనసులని మలినపరుచుకుంటున్నారు. అపవిత్రమైన అంధకార సమయ చీకటి శక్తుల యొక్క కోరికలను నెరవేర్చడానికి సాతానికి లోబడి హృదయములో చీకటి జీవితానికి లోనై హృదయమును మలినపరుచుకుంటున్నారు. సో అయితే లోతు తన మనసు ఎంతో నొప్పించుకుండొచ్చు, బాధపడుతూ అయ్యో ఈ భయంకరమైనటువంటి సొదొమ కుమారుడిని వచ్చానే అని చెప్పేసి ఈ భయంకరమైనటువంటి జీవితాన్ని నాకు విడిచిపెట్టాలని, అటు భయంకరమైన జీవితంలో ఉండకూడదని తన కుటుంబాన్ని ప్రత్యేకపరచుకుంటూ వచ్చాడు. అందుకే నీతి మంత్రులు లోతును దేవుడు జ్ఞాపకం చేసుకొని అబ్రహాము దగ్గరికి వెళ్ళి అక్కడ 10 మంది ఉన్నా నేను ఈ పట్టణాన్ని కాపాడుతానని అబ్రహాము దగ్గరికి వచ్చేసి మరి మాట్లాడాడు. అక్కడ కేవలం 5 మాత్రమే ఉన్నారు. చూడండి దేవుడు ఎంత ప్రేమ గలవాడు. నోహు దినాలు ఉన్నట్టుగానే, లోతు దినాలు ఉన్నట్టుగానే దేవుని రాకడ దినాలు ఉంటాయన్నాడు. వీరందరూ కూడా ఎలా తప్పించబడి రక్షించబడ్డారంటే గుర్తుంచుకోండి, యోబు వలె నీతిని కాపాడుకుంటూ చేస్తారు. అందుకే నేను 3 ఎపిసోడ్లు దీని నీతిని గురించి ఇంత డీటెయిల్గా వెళ్తుంటున్నాను. కానీ రాకడ సమీపిస్తుండగా నువ్వు దేవుని రాకడ సిద్ధపడవలసిన ప్రత్యేకమైన లక్షణం దేవుని నీతిని కలిగి ఉంట. మనుషుల యొక్క నీతి కాదు, ధర్మశాస్త్రం యొక్క నీతి కాదు, శాస్త్రుల యొక్క నీతి కాదు, పరిశీల యొక్క నీతి కాదు, దేవుని నీతిని. కనుక ఆయనే మనకు నీతి అయినాడు. నీ చుట్టూన్న వారు అనేకమైన అక్రమాలు, అన్యాయాలు, లోకసమైన జీవితంలో మరి వడ్డీలకు ఇస్తూ మరి పాపం చేస్తూ త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దందలుగా, దూషకులుగా, హానికరులుగా, అన్యాయస్తులుగా మరి గుళ్ళను దోసేవారికి ఉండొచ్చు, అపవిత్రమైన జీవితాన్ని అలవాటు పడవచ్చు. కానీ అట్టి వారి మధ్య నువ్వు నీతిమంతుడిగా ఉండట కష్టమే. అయినను అబ్రహాము వలె, లోతు వలె, నీతిమంతుడైన నోవహు వలె, నీతిమంతుడైన ఆనోకు వలె విశ్వాస జీవితాన్ని కాపాడుకోవచ్చు. సమస్త విషయంలో మీ విశ్వాసము నుండి తొలగిపోతూ, విశ్వాసము తప్పిపోతే నీతిని అనుసరించలేదు. అందుకనే పౌలు భక్తుడున్నాడు, మంచి పోరాటం పోరాడి నా కొరకు నీతి కిరీటాన్ని సిద్ధపరచుకున్నాను, ఉంచబడినది అని చెప్పగలిగాడు. నీవు నేను అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే మన రాకడ, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. అయితే నువ్వు నీతిని సంపాదించుకోవటం కోసం అన్నిటినీ చెత్తగా, అన్నిటినీ మురికిగా, అన్నిటినీ పెంటగా ఎప్పుడైతే పరిత్యజిస్తావో దేవుని ఆత్మ గైకొంటకు నీవు ప్రతిష్ఠించుకుంటే ఆయన తన నీతిని నేర్పుతాడు. నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. నీతి వాక్య విషయంలో నువ్వు నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ ఆలోచన, నీ మాటని, నీ నోటిని, నీ చూపుని సాధకం చేసుకుంటే, నీ నీతిని ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంటే తప్పక నిన్ను ఏమన్నాడు? శోధన కాలములో దేవుడు రక్షించడానికి సమర్థుడు. అవును ప్రభులారా, దానియేలును శోధన కాలం రక్షించి తప్పించి కాపాడాడు. నీతిమంతులంగా జీవిస్తే, నీతిని కాపాడుకుంటుంటాయి, నీతి కొరకు ప్రయాసపడాలి, వెదకాల దేవుని నీతిని, లేఖనాలు ఉన్నటువంటి సత్యాలని నిలకడగా నీతి గల వాక్యమందు దీన్ని నువ్వు అభ్యాసం చేసుకుని నీతి గల వాక్యాన్ని నువ్వు అప్పగించుకుంటే దేవుడు తన నీతిని నీలో ఉంచుతాడు. దేవుని నీతి నువ్వు ఎంతగా కలిగి ఉంటావు,
దేవుడు నీతిని ఎంతగా ప్రేమిస్తావు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకనగా కీర్తన 33:5 ఆలోచన రాయబడింది, నీతిని న్యాయమును ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమలో ఉన్నావు, నీతిని జరిగిస్తుంటే, నీతిని కోరుకుంటున్నట్టయితే. చూద్దాం ఒకసారి. ఆయన నీతిని, దేవుడు ప్రేమించేది నీ ధనాన్ని, నీ పైరూపాన్ని, నీ యొక్క అందచందాలని, తెలివితేటలని, గొప్పతనాన్ని, మేడమిద్దలని, ఈ లోపల ఉన్నటువంటి సమస్తాన్ని మనుషులు ప్రేమిస్తారు. నువ్వు ఎంత గొప్పవాడివి అంటే, ఒక 5 ఉంగరాలు పెట్టుకొని, మెడలో పెద్ద చైన్ వేసుకొని, కుక్క కట్టి చైను అట్లాంటి మీద వేసుకుంటే, అబ్బా ఎంత మంచోడు, ఎంత గొప్పోడు, మనుషులు పెంచుకోవచ్చు గొప్పోడని. కానీ దేవుడు వీళ్ళని కాదు ప్రేమించేది, కోరుకునేది నీతిని అనుసరించేవారు, నీతిని కోరుకునేవారు, నీతిని న్యాయమును ప్రేమించి జరిగించేవారు. ఎప్పుడు ఎల్ల వేళలా నీతిని జరిగిస్తున్నావా? నువ్వు ఏ చోట ఉన్నా, ఏ ప్రదేశం ఉన్నా, ఏ దేశం ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అన్నాడు. మొదటగా దేవుని నీతిని సంపాదించుకోవడం కోసం, ఆయనే మనకు నీతిని అనుగ్రహించు నిమిత్తం నీ కొరకు ఆయన మనుషులందరి చేత విసరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి యోబు యొక్క జీవితం దగ్గర పోలికలు ఉంటాయి. ఎందుకనగా ఆయన కూడా, యేసు ప్రభువారు కూడా యోబు వలెనే మన కోసం, మనం రక్షించడం కోసం, ఆయన తన నీతిని మనకు ధరింపజేయటం కోసం యెషయా గ్రంథం 53 చూద్దాం, మనుషులందరి చేత విసరించబడ్డాడు. ఒకరి చేత కాదు, సర్వ మానవాళి చేత ఆయన విసరించబడ్డాడు. విసరించబడిన వారుగా చేయబడ్డాడు. అంత మాత్రం కాదు, మన సమానాత్మకమైన శిక్ష ఆయన మీద మోపడ్డది. అంత మాత్రమే కాదు, తన దేవుడు కుమారుని క్రీస్తుని కూడా నలగొట్టకు ఇష్టమైంది. అధికారులెత్తి వరకు ఈయనకు పుండ్లు బొబ్బలు. యోబుకి యేసు ప్రభువు వారు కూడా ఎక్కడ చూసిన గాయాలే. ఎందుకు? నేను ప్రేమించిన వారు నాకు ఈ గాయాలు చేసినాడు. జకర్యా, ప్రవక్త అయిన జకర్యా అంటే, ఎందుకయ్యా నీకు ఈ గాయాలు అని అడిగితే, నన్ను ప్రేమించిన వారే నాకు ఇన్ని గాయాలు చేశారయ్యా. అవును, ఆయన గాయముల వలన మనము స్వస్థనందాము. ఆయన పొందిన దెబ్బల వలన మనకు ఆరోగ్యము. మన బలహీన నిమిత్తం ఆయన మరి బలహీనుడై మరి ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన పొందిన శ్రమలన్నీ కూడా నీ కోసం, నా కోసమే. ఈ రాత్రి కాల్సిన వాక్యం అంటే, ప్రియ సోదరుడా, సోదరి, నువ్వింకా అనీతిమంతుడై అక్రమంలో, అన్యాయంలో జీవించడం దేవునికి ఇష్టం లేదు. నేను చివర ముగిస్తున్నాను. హెజ్కేలు గ్రంథం అంటున్నాడు, నీతిమంతుడైన వాడు ఈ దినమే పశ్చాత్తాపడితే, దేవుని నీతిని వెతికినట్టయితే దేవుడు సంతోషిస్తాడట. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు ఒక వ్యక్తిని అంటే, నీతిని పొంది, నీతిని సంపాదించుకొని, తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుతే నాకు సంతోషం. హెజ్కేలు చాప్టర్ 18:23, దుష్టులు మరణమునందుట చేత నాకెంత మాత్రం సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. అయితే నీతిని విడిచి పాపము చేసి దుష్టులు ఏ క్రియల ప్రకారం జరిగించిన అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రములు జ్ఞాపకం రావు. అతడు విశ్వాసఘాతము చేసిన పాపమును బట్టి మరణమునందును. ఎట్లున్నారా ఈ రాత్రికాల సమయంలో సహోదరుడా, ఎందుకు కరోనా వచ్చి భయంకర మనుషులు రోజుకి వేల మంది, లక్షల మంది చచ్చిపోతున్నారంటే, వారు చేసిన హేయ క్రియలను బట్టి ఏమిచ్చి దేవుని నీతిని విడిచి పాపము చేయటం చేత. అర్థమవుతుందండి? ఇంకా అనేకమైన తెగులు ఎందుకు రాబోతున్నాయి? ఎందుకు ఈ భయంకరమైన శిక్ష? ప్రపంచం అంతా ఒకేసారి ఇంత భయంకర శిక్షకు పాత్రులైనంటే, దేశమంతా అపవిత్రమైపోయింది, రక్తపాతం నిండిపోయింది, వ్యభిచారంతో నిండిపోయింది, విగ్రహాలతో నిండిపోయింది, అబద్ధాలతో, మోసాలతో, అన్యాయంతో, దోచుకుంట చేత. ఎక్కడ చూసినా గొప్ప గొప్ప చదువులు చదివింది ఎందుకంటే ఎవరిని ఎలా మోసం చేయాలి, బ్యాంకులు ఎలా లూటీ చేయాలి, తప్పుడు పత్రాలు పెట్టి. తెలుసా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనిషి చీడు చేయడం చాలా చాలా క్విక్తో, క్లవర్గా, చాలా స్మార్ట్. చూసారా, విజయమాల్యా చూడండి, వేల కోట్లు, లక్షల కోట్లు. ఎంత ఎదుగు చేయదు తెలుసా? నీతి న్యాయాలు లేవు మనిషికి. నేను బాగుంటే చాలు, నేను బ్రతికితే చాలు. అందుకనే దేవుడు హెజ్కేలు కాలంలో ప్రవక్త అయిన హెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు. చూడండి, హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం
ఒకడు నీతిపరుడై నీతి న్యాయం అనుసరించిన వాడై ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అర్థమవుతుందండి. కనుక ఈ రాత్రికాల సమయంలో వర్స్ 27, 26, 27 వచనాలు చివరిగా దయచేసి మీ దగ్గర బైబిల్ చూసుకోండి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 26, 27 వచనాలు. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన అది దాన్ని బట్టే మరణము. చాలా ఇంపార్టెంట్, చదవండి. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వాన్ని మరలి నీతి న్యాయములు జరిగించిన అతడు తన ప్రాణమును రక్షించునగా అతడు బ్రతుకును అని పుట్టును రాయబడింది. ఈ కరోనా నుండి నువ్వు బ్రతకాలా? నీ కుటుంబం, నువ్వు ఈ రాత్రి నీకు ఒక అవకాశం ఇచ్చాడు, నాకు ఒక అవకాశం ఇచ్చి నాతో నీతో మనతో మాట్లాడుతుండు. రే తమ్ముడు, చెల్లి, సహోడా, సేవకుడా, సంఘ నాయకుడా, సంఘ పెద్ద, ప్రెసిడెంట్, నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. నీటి విడిచి అక్రమంగా ఎన్ని కార్యాలు చేసావో నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి శాపం, మరణం రాకమునిపై రాత్రి దేవుని తట్టు మరణం. ఇది నేను కాదు మాట్లాడుతుంది, దేవుడు. దేవుని నీతిని సంపాదించుకో. నువ్వు మంచిదే, సంఘ పెద్దవే, సేవకుడుగా నువ్వు అన్నీ వదులుకొని మరి సంఘములో నువ్వు ఎంతో కష్టపడి చేస్తున్నావు. నీతిగా ఉండి నీ కార్యాలు మంచిగా ఉంటే నీ కుటుంబానికి మేలే. సంఘ పెద్దలు ఉంటే మంచిదే. సంఘ సేవకుడుగా నీవు నీ నీతి న్యాయములు కోరుకొని సంఘాన్ని క్రమం మధ్య నడిపిస్తే God will bless you. Yes, I am not curse you, but do according to the biblical. దేవుని నీతి న్యాయం అనుసరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే యోబు నీతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు ఇంత మరణాలు, ఎందుకు ఆకస్మిక మరణాలు? ఎన్నో సంఘాలు చూశారు అక్రమంగా, అన్యాయంగా దేవుని సొమ్ము దొంగిలించారు, పిట్టల్లాగా ఇరిపారు. సిటీలో అనేక సంఘాలకు తెలుసు, పేరు చెప్పలేను. దేవుడే దాన్ని తీర్పు తీరుస్తాడు. నేను ఎవరు విమర్శించడం లేదు. ఇప్పటికైనా మేలుకోండి. ఇది నీతిని కలిగి ఉంటే ఒక హెచ్చరిక. ఇది హెచ్చరిక మాత్రమే. నేను గొప్పవాడిని, నేనే నీతిమంతుడిని, మీరు అనీతిమని నేను తీర్పు తెచ్చలేదండి, దయచేసి క్షమించండి అన్న హెజ్కేలు ప్రవక్త చెప్పినట్టుగా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు ఏ విషయంలో అనీతిమంతుడవై నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి శాపాన్ని, పాపాన్ని కొని తెచ్చుకుంటే, ఒకవేళ ఒకప్పుడు నీతిమంతుడు ఉండొచ్చు, కానీ పౌలు వలె అంత వరకు విశ్వాసమును కాపాడుకొని విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడి నీతిమంతించబడితే నీకు పరలోకంలో గొప్ప నీతి కిరీటం ఉంది. ఒకవేళ నువ్వు ఎప్పుడో నీతిమంతుడు ఉండి ఇప్పుడు నీతి తప్పిపోయినావా? వర్స్ 24, నీతి పొడుత నీతి విడిచి పాపము చేస్తే అతను చేసే నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకం రావు. ఎందుకంటే అది విశ్వాస ఘాతకుడై తెలిసి చేశాడు. ఇది విశ్వాసఘాతుడు అంటే ఆ పదం అర్థం కాదు చాలా మందికి. తెలిసి చేస్తే నో మోర్ ఎక్స్క్యూజ్. వంటలను నీతి విడిచి అన్యాయం, అక్రమం, లోపభీష్టమని జీవితాన్ని సాతానికి అప్పగించుకొని ఎన్నిసార్లు గద్దించినా విననొల్లకుండా ఉంటే అట్టివారికి చెప్పాడు విశ్వాసఘాతకులకి. అవి తీర్పులోకి వస్తాయి, కానీ వారి నీతి పరిగణించను నేను, అతను నీతి మంత్రుని పేర్కొను నేను. అది చివరి మాట. ఏమన్నాడు? తాను పాపము చేయటం బట్టి 26 వచ్చు. నీతి తన నీతిని విడిచి పాపము చేసిన అతను దాన్ని బట్టి మరణమునందును. తాను పాపము చేయటం బట్టియే కదా జరిగిన జ్ఞాపకం. దుష్టుడు తనను చేయించు వచ్చిన దుష్టత్వం మరలి నీతి న్యాయం అనుసరించినలా. ఈ రాత్రి నీ కొరకు, నా కొరకు హెచ్చరిక. నీ ప్రాణమును కాపాడుకోవాలా? నీ చుట్టూ దేవుని కాపుదల, దేవుని కంచె కావాలా? యోబు వలె నువ్వు రెండంతల ఆశీర్వాదం పొందాలా? అది నువ్వు కలిగిన నీతిని సంపాదించుకోవటం, గట్టిగా పట్టుకొని దేవుని తట్టు తిరిగితే ఏమన్నా. చివరిగా నేను ముగిస్తున్నానుగా మరొక మాట ఇక్కడ ఉంటుంది, వర్స్ 30. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరిని ప్రవర్తన బట్టి వారికి శిక్ష వింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకరము కాకున్నట్లు వాటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణమునందురు? వర్స్ 32 చాలా ఇంపార్టెంట్. మరణమునందు వాడు మరణమునందు బట్టి సంతోషించువాడు కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతురు. ఇదే ప్రభువు యెహోవాకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనసు త్రిప్పుకొని నువ్వు సేవకుడు ఉండి అక్రమంగా జీవిస్తున్నావేమో,
అన్యాయ జీవితం జీవిస్తున్నాను, దేవుని సంఘమును మోసపరుస్తున్నావేమో, జాగ్రత్త. నీకు నాకు హెచ్చరిక సేవకులుగా రెండంతల శిక్ష ఉంటుంది మనకి. విశ్వాసులారా గమనించండి, అంతా నాదే, నేనే అని అన్యాయంగా అనీతిపరుడుగా జీవిస్తున్నావా? నీకు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. చెబుతున్నా, నాకు 4 వేలు నా తప్పు చూపుతున్నాయి, గమనించండి. మీకే చెప్తున్నాను అనుకుంటున్నారే. గాడ్ ఈజ్ వాచింగ్ యూ అండ్ మీ. కనుక జాగ్రత్త. నీతిని కాపాడుకోలేవా? నీతిని సంపాదించడం కోసం ప్రయాసపడలేకుండా దేవుడు క్షమిస్తాడని గుడ్డిగా నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావేమో. మనుషుడు ఏమిత్తునో ఆ పంటకు వస్తాడు. ఇంకెన్నాళ్ళు అక్రమ జీవితం. అందుకే యేసుక్రీస్తు ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇప్పుడైనా మీరు మనసు త్రిప్పుకొని మీరు దిద్దుబాటు చేసుకున్నాక సంతోషం. చూసారా మాట ఏమన్నాడు? ఇప్పుడన్నా వర్స్ 23లో తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. చాప్టర్ 18 verse 23. ఇప్పుడన్నా బ్రతుకు దిద్దుకో. దిద్దుబాటు చేసుకుంటావా? ఆయన నీతిని గట్టిగా పట్టుకోకుండా నిర్లక్ష్యం ఆలోచన ఉంటే, కరోనా ఉంటే రెడ్ జోన్ ఎలాగనో నీవు కూడా రెడ్ జోన్ ఉన్నట్టే లెక్క. దాన్ని ఎవరు చూస్తానులే అనుకుంటున్నావా? కన్ను నిర్మించిన వాడు కానకుండానా, చెవులు నిర్మించిన వాడు వినకుండానా అని దావీదు హెచ్చరిక చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఎందుకు ప్రాణం పెట్టి విలువైన రక్తాన్ని కార్చాడు తెలుసా? యూ బిలాంగ్స్ టు గాడ్, యు ఆర్ నాట్ యువర్ ఓన్. మీరు నీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుని మహిమపరచండి. నీతిని సంపాదించుకోవటం, నీ దేహాన్ని సజీవ యాగముగా సమర్పించి లోక మర్యాద అనుసరించే, లోకానుసారం జీవించే జీవితాలు కావివి. అట్టి దినాలు కావండి. ఎఫెసీ 5:15 ముందే చెప్పాడు పౌలు, దినములు చెడ్డవి. ఇంకా అజ్ఞానంగా ఉండకండి, అవిధేయులుగా ఉండకండి, నిర్లక్ష్య స్వభావంతో ఉండకండి. దయచేసి దిద్దుబాటు కావాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. యోబు తన శ్రమలలో ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా నోటి మాటతో పాపం చేయకుండా దేవుని నీతిని గట్టిగా పట్టుకున్నాడు. మనమందరము ఈ భయంకర దినాలలో దేవుని నీతిని కొరకు ప్రయాసపడదాం. నీతిని సంపాదించుకొని జీవించడం కోసం. ఒకవేళ గత కాలంలో ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు, ఈ రాత్రి వరకు ఒకవేళ నీతిమంతుడు ఉన్నావా? దేవుడు తనని దేవునితో తెచ్చుట క్రీస్తు యేసు నీ కోసం నా కోసం 2000 సంవత్సరం పూర్వం సెలవులో ప్రాణం పెట్టిన యేసయ్య సెలవులో ఉండి కేక వేస్తున్నాడు, మై సన్ ప్లీజ్ కమ్ టు మీ. నా ఎద్దుకురా, నా చెంతకురా. నీ పాపం ఒప్పుకో. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు. ఇదిగో నీతిమంతుడు యేసు నీ ప్రక్కన నిలబడి చూస్తున్నాడు. ఆయన తట్టు నువ్వు చేతులు ఎత్తయ్యా, నన్ను క్షమించు ప్రభా, మీ రక్తంతో నన్ను కడుగు, నా మీదికి, నా పిల్లల మీదికి ఈ శిక్ష రావతున్నాయినా. నా ప్రవర్తన దిద్దుబాటు చేసుకుంటే నేను నీతిని విడిచి చేసిన అనేక దుష్కార్యం ఒకటి విశ్వాసఘాతుకమయ్యానయ్యా, నన్ను క్షమించి రాత్రి నేను ప్రవర్తన దిద్దుకుని సంతోషిస్తాను. నన్ను కాపాడేవాడు, లోతున మరణమైనటువంటి జీవితం నుంచి తప్పించి రక్షించి శుద్ధపరని విడిపించి కాపాడి దేవా, నన్ను నా కుటుంబానికి కాపాడినైనా, నన్ను నా కుటుంబానికి క్షేమం దయచే ఈ భయంకర దినాలలో, మరణ మృదంగా ఈ భయంకర దినాలలో మనస్సు మార్చుకొని దిద్దుబాటు చేసుకొని దేవుని తట్టు క్షమాపణ. ఈ 3 మాటలే యేసుక్రీస్తు ప్రవక్త ఆనాడు హెచ్చరిక చేసింది. ఈ రాత్రి నేను కూడా అదే చెప్తుంటున్నాను. దిద్దుబాటు కావాలి నీకు నాకు. ఎక్కడైనా లోపల అంతరంగములు ఇంకా రహస్యంగా ఏ పాపం ఉందేమో, క్షమించలేని గుణం ఉందేమో, ప్రేమించలేని గుణం ఉందేమో, దేవునికి విరోధమని ఏ పాపం దాచిపెట్టుకుంటే తమ్ముడు చెల్లి, నేను చేతులు జోడించి చెప్తున్న పాపంతో ఉంటే మనం పరలోకం చేరాలి. పాపం విడిచిపెడితేనే దేవుడు క్షమిస్తాడు. అతిక్రమలు దాచిపెట్టుకుంటే నువ్వు క్షమించబడలేవు. ప్రభు దగ్గరికి రా, యేసయ్యా నా కొరకు రక్తం కార్చావు, నన్ను నీతిమంతులుగా చేయడం కోసమే నేను శరీరం అంతా కొరడాదములతో కొట్టబడి దున్నువారికి నీ వీపుని నాయనా అపగించుకున్నావు. చాలాగా దున్నబడి నీ వీపంతా. ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా కొరడాదెబ్బలే, పిడిగుద్దులు, అవమానం. సర్వాధికైన దేవుడు ఎందుకు తెలుసా? నేను నీతిమంతుడిగా చేయటం కోసం, ఆయన నీతిని నీకు ధరింపు చేయటం కోసం నేను బ్రతిలాడుచున్నాను. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం ఉండేది కొద్ది కాల జీవితమే. ఒక దినాలను విడిచిపెడితే ఎక్కడుంటావు?
ఆ పరలోకం నిత్యత్వము. తమ్ముడు, చెల్లి, సేవకుడా, విశ్వాసి, దేవుని పిల్లలారా, నాకంటే పెద్దవారు చూస్తున్న అమ్మలారా, తల్లులారా, మీతో మాట్లాడుచు. దయచేసి మీరు దేవుని దగ్గర బ్రతులాడుకోండి. దేవుని దగ్గరకు వచ్చాను పాదాలు పట్టుకుని రాస్తాడు. అయ్యా, నా మనసుని త్రిప్పివేనాయన. చెడ్డవాడిని చూడకుండా కళ్ళు త్రిప్పేయ్యా. అబద్ధము నా నోట రాకుండా ఉన్న నోటికి చిక్కం పెట్టి ప్రభువా. నా కళ్ళతో అపవిత్రమైన చూడకుండా, వ్యర్థమైన వాడు చూడకుండా కళ్ళు నిబంధన చేసుకొచ్చినాడు. డాడీ, ఈ రాత్రి నన్ను క్షమించవా? నా మనసు మార్చవా? నాకు అనీతి క్రియలను తీసివేసి నీ నీతి క్రియలను ధరింపచేయి. నీతి కొరకు ఆకలింపులు దయచేయి డాడీ. యేసయ్యా, నీవే తండ్రి యొద్దకు తెచ్చిన కోసమే, నా నిమిత్తం ప్రభా, నా కోసమే ఆ ఘోర శివులు భూమికి ఆకాశ మధ్య వేలాడుతూ తండ్రి మీరేమిచ్చిన క్షమించమని అడిగిన యేసయ్య కేక నీ రాత్రి నీ కోసం కూడా అడుగుతున్నాడు. ఈ రాత్రి ప్రవర్తన మార్చుకుందాం. ఏ స్థితిలో ఉన్నావా? త్రాగబోతుకున్నావా? భయపడకు, దేవుని దగ్గరికి రా, క్షమిస్తాడు. వ్యభిచారం ఉన్నావా? నీ పాపాలు ఒప్పుకో. భయంకరమైన 6 వ్యక్తులతో కాపురం చేసిన ఆ సమరయస్సుని క్షమించిన దేవుడు ఈ రాత్రి నా దేవుడిని క్షమిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపలున్నా, ఏ విధమైనటువంటి దుష్టత్వాలున్నా, దుష్టుడు మరణమునందుట దేవుడు సంతోషించే కార్యము కాదు. నా దేవుడు ప్రేమల దేవుడు. లోకమంతయు బలత్కారంతో చెడుతనము నిండిపోయినప్పుడు ఎంతో సంతాపం చెందిన దేవుడు ఈ భయంకర దినాలలో సంతాపం చెందుతున్నాడు. ఆయన కూడా ఎంతో బాధపడుతున్నాడు. వినములని గర్వ హృదయం బట్టి చాటును ఏడుస్తున్న దేవుడు. నీకు ఎంతకాలం దేవుడు నేర్పిస్తావు? ఎంతకాలం ఆయన గాయాలు రేపుతావు? పేరుకు మాత్రమే నామకార్థ క్రైస్తవ జీవితం అంటే దయచేసి నేను ఇలాగంటున్నాను, నన్ను క్షమించండి. ఇంకెంతకాలం నామకార్థం? నిజమైనటువంటి క్రైస్తవ జీవితం కావాలి దేవునికి. నిజమైన భక్తి, నీతితో కూడిన భక్తి, యథార్థతో కూడిన భక్తి. ఆయన నీతిని ధరించుకుని ఆయన నీతి కొరకు ప్రయాసపట్టాలి. ఇప్పుడే తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీకు స్తోత్రం, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను మోకరించి వీలుగా ఉంచి మోకరించి ప్రభు సన్నిధిలో ఒక గట్టి బలమైన తీర్మానం చేసుకుని నువ్వు కరుణను గురించి భయపడక్కర్లేదు. దేవుడు రక్షించుకునే సమర్థుడు. అపాయం నుండి శోధన కాలములో ఆయన ప్రేమించు వారిని తప్పిస్తాడు. నీతిని న్యాయం అనుగురించే వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలకి హాని జరగనీయడు. ఏ అపాయం నీ గుడారం సమీపింపనీయడు. ఇశ్రాయేలు చుట్టూ వెలుగుంది. ఐగుప్తులో భయంకర తెగులు ఉన్నాయి. ఏ తెగులు నిన్ను ఏ హాని చేయవు. అయితే ఈ రాత్రి నిజమైన పశ్చాత్తాపం, తప్పైన కుమారుడు వలె అయ్యా పరలోకపు తండ్రికి, నా తండ్రికి నేను విరోధముగా పాపం చేసినని వాడు బుద్ధి వచ్చినప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలో బుద్ధి తెచ్చుకొని నీ పాపం విషయం నువ్వే పశ్చాత్తాపడాలి. నేను మీకోసం కేవలం ప్రార్థన మాత్రం చేస్తాను. ప్రభు ఒక్కడే క్షమించేవాడు. పాపం క్షమించుటకు ఆయనకు ఒక్కనికే శక్తి కలదు. పాపలు క్షమించుట క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అపాధి కార్యం లయపరచుట క్రీస్తు యేసు వచ్చాడు. నశించిన దాన్ని వెతుకుటూ రక్షించుటకు వచ్చాడు. ఆయన పాపులకు రక్షకుడు. పాపాన్ని క్షమించేవాడు, పాపము నుండి విడిపించేవాడు. ఆయన పాపాన్ని మాత్రమే ద్వేషిస్తాడు, పాపిని ప్రేమించే ఆయన. నీ కొరకు ప్రేమలో దేవుడు ఆయన. నువ్వు పాపిగా ఉన్నావని నేను ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని మాత్రం ద్వేషిస్తున్నాడు. నువ్వు కూడా పాపాన్ని ద్వేషించి ఈ రాత్రి నీతిని అనుసరించడానికి నీ ఆత్మ ప్రాణశీలను దేవునికి అప్పగించి, నా కుమారుడా నీ హృదయం నాకేమో. దేవునికి నీ హృదయం ఇస్తావా? ఉన్న చోటని చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించి నాతో పాటు ఈ ప్రార్థన చేయి. దేవుడిని క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువా, చెప్పండి అందరు, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నన్ను నీతిగా చేయట కోసం, నీ నీతిని నాలో ఉంచుట కోసం, నీ నీతిని నాకు మహిమరుగా ధరింపచే నిమిత్తం నా పాప శాపములన్నీ కొట్టివేసి నీ రక్తము ద్వారా నీ తండ్రిని సమీపించటానికి శత్రుగా ఉన్న నన్ను, బలహీనుడిగా ఉన్న నన్ను, పాపిగా ఉన్న నన్ను పరిశుద్ధునిగా చేసి ఆ నీతిగల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు దినమందు నేను నీతి కిరీటం పొందుట కొరకై యేసయ్యా ఈ రాత్రి నా అతిక్రమను క్షమించు. నా ప్రతి పాపమును క్షమించి, నా అంతరంగములో ఉన్న పాపం, నా నోటి ద్వారా జరిగిన పాపం, నా కళ్ళ ద్వారా జరిగిన పాపం, నా హృదయం ద్వారా జరిగిన పాపం, నా దేహము ద్వారా జరిగిన పాపం, అది ఏ పాపమైనను యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధునిగా చేసింది కనుక యేసయ్యా నీ పరిశుద్ధ రక్తము చేత, నీ పవిత్రమైన రక్తము చేత, నీ అమూల్యమైన రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచును. ఒకప్పుడు నీతిగా జీవించాను, పరిస్థితులను బట్టి దేవాని నీతిని విడిచి
విశ్వాసఘాతకుడినై, విశ్వాసఘాతకురాలనై దేవునికి హేయమైన చేసిన ప్రతి కార్యమును ఈ రాత్రి ఒప్పుకొనుచు నా మనస్సు మార్చుకొని నా ప్రవర్తన దిద్దుకొని దేవా నిన్ను సంతోషపెట్టే కుమారుడుగా కుమార్తెగా జీవించటానికి ఇప్పుడే నా హృదయంలోనికి నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపజేసి నన్ను కడిగి తల నుండి అరికాలు వరకు పరిశుద్ధపరిచి నన్ను క్షమించుమని నీ రక్తము చేత నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ రక్తము చేత విమోచించి నీ అందరి భయభక్తులు నాకు దయచేయమని, నా పేరు నీ జీవగ్రంథంలో రాయమని ఈ రాత్రి నుండి నా బ్రతుకు కాలమంతయు, నా జీవిత కాలమంతయు కుడి ఎడమ తొలగిపోకుండా ప్రభు కొరకే జీవించడానికి తీర్మానించుకుని నాను. ప్రభువా నన్ను క్షమించును. నీ యొద్దకొచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవా, ఈ రాత్రి నాతోనూ మాట్లాడినందుకై నీకు వందనాలు. నీవు ఇచ్చిన నీతిని సంపాదించుకుంటకు, నీ క్రీస్తు యేసు నీతిని కలిగి ఉంట కొరకు పౌలు వలె నా జీవితంలో ఏవేవి లాభకరములైనవో, ఏవేవి నాకు మరి ఘనమైనవిగా ఉన్నవో, గొప్పవిగా ఉన్నవో వాటన్నిటినీ మురికిగాను పెంటగాను సమస్తమును నష్టంగా ఎంచుకొని గురి యొద్దకే యేసు వైపు చూస్తూ ఆయన శిలువ చెంత నా ప్రతి పాపమును ఇప్పుడే ఒప్పుకొనుచున్నానయ్యా. నీ దయతో, నీ కృపతో, నీ యొక్క విశ్వాసము చేత నువ్వు క్షమించుమని, నీ రక్తము చేత పరిశుద్ధపరచుమని, నన్ను నా కుటుంబాన్ని ఈ భయంకర ఉపద్రవాల నుండి తప్పించి రక్షించుమని క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, మహాదేవ, మంచి దేవ, గొప్ప తండ్రిని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఎవరైతే నేను ఆనందరా వాక్యం వింటున్నారో ఆయన ప్రతి చోట ప్రతి బిడ్డ తనిసలు మాతో కలిసి ప్రార్థన చేసే వారందరినీ మీరు క్షమించి దిద్దుబాటు దయచేయండి. వారు తమ నీతిని అయ్యా విడిచి నీ నీతిని అనుసరించడానికి రాత్రి తీర్మానించుకుంటే యోబు వలె, అయ్యా దానియేలు వలె, ప్రభా పౌలు వలె యేసుక్రీస్తు నీవు ఇచ్చిన నీతిని సంపాదించుకుంటూ తాము ప్రతిష్ఠించుకున్నారు. అయ్యా నీతి కొరకు తండ్రి ఆకలి దప్పులు కలిగి శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, దుఃఖాలు, వేదనలు కూడా వెళ్తూ శ్రమ పెట్టబడుతున్నాయని దయచేసి వారికి సహాయించండి. శ్రమల్లో వారికి తోడైండి, బలపరచండి. ఎవరైనా కరుణ చేత పాటిని కేసుకుంటేనైనా ప్రతి వ్యక్తిని మీరు దర్శించని, ముట్టని ప్రభా మరి పాపమును విడిపించి ఆ రోగముని స్వస్థపరచండి. ప్రతి వ్యాధులను విడుదల ఇచ్చండి. అయ్యా ఏ ఇతరమైన రోగాల చేత, బాధ చేత, ఇరుకుల ఇబ్బందుల చేత, ఆర్థిక సమస్యల చేత, అవమానాల చేత, కష్టాలు గుండా శోధనలు వెళ్తే ప్రభా నీ కృపా కార్యక్రమంతో నేను ఇప్పుడే విడుదల కరుణాజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీవు కంచెని కాపుంచండి, నీ జ్ఞానం కనిపించండి, ప్రార్థించి ఆత్మ తెచ్చండి, విశ్వాసం కాపాడుకుని కృప తెచ్చండి. అయ్యా తన ప్రభా ఏ దేశాల నుంచి ఏ ప్రజలు ఏ వ్యక్తులు యొక్క వాక్యాన్ని చూస్తున్నారు ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ప్రతి వ్యక్తిని మీరు క్షమించటకు దయగలవాడు నాయన. ఈ లోకం బ్రతికుండగానే నీ చెంత తమ పాపాలు విడిచి ఒప్పుకొని పరిశుద్ధపరచబడి నీ రాక ఎత్తబడే బిడ్డగా, నీ రాకకు సిద్ధపాటు కలిగి ఉండేవారుగా, నీ రాక దినాల్లో అంతం వరకు సహించిన వాడి రక్షించబడినవు తండ్రి. అంతం వరకు ఎడమ తెలియపోకుండా మరణం వరకు నమ్మకంగా ఉండేవారుగా సిద్ధపరిచి కృప చూపమని తండ్రి ప్రభా నీ సెలవు ఇంకెవరైతే కఠిన హృదయంగా వారిని కూడా క్షమించండి. నీకు విరోధంగా మాట్లాడుతున్నారో అయ్యా తల్లి అన్యాయంగా అయ్యా తన ఆనాడు తీర్పు పొందినావు తండ్రి. అన్యాయంగా ఎవరు కూడా తల్లి దూషింపడుతున్నారు వారిని కాచి కాపాడి ధైర్యపరచండి, బలపరచండి. వారి నీతి తగిన ప్రతిఫలము దయచేదు కాకనైనా, వారి నీతి తగినట్టుగా వారి నివాస స్థలమును వర్ధిల్ల చేయదు కాకనైనా, వారి కుటుంబాన్ని కృపాక్షేమం తోడు నుంచి కాచి కాపాడమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ అల్పున దౌర్భాగ్యం ఇంతవరకు నిలబెట్టుకున్నందుకే నీకే మహిమ చెల్లిస్తున్నాయి. నథింగ్ ఐఎమ్ డస్ట్ లార్డ్. సమస్త ఘనతకు మహిమకరుడు నీవునైనా, సమస్త ప్రభావం మీకే ఆరోపించుకుంటూ నా రక్షకుడైనా, నా తండ్రి అయినా, దేవుడైనా, నా ప్రభుని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షణ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సమాధానం దేవుని నీతిని వెతికి తమ నీతిని విడిచి దేవుని పొందుకు సిద్ధపరచున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడే తమ జీవితాలు సమర్పించిన సకల పరుషులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదా దేవుని కృప తొడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.